ఈ బొలేరో స్టిక్కరింగ్ వచ్చిందండి. ఒసే ఆల్రెడీ చేసేసి ఉంది కదరా అంటారా? నిజమేనండి. కాకపోతే ఓన్లీ ఈ పక్క మాత్రమే చేసేసుందండి. అటుపక్క డోరు మొత్తం కొత్తవండి. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటంటే ఇటుపక్క డోర్‌కి ఎలాగుందో స్టిక్కరింగు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అటుపక్క అలాగే చేసేయాలండి. తరువాత ముందు గ్లాస్‌కి కూడా స్టిక్కరింగ్ చేయమన్నారండి. సరే అనేసి ఒప్పుకున్నాను గానీ ఈ నంది బొమ్మని, లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ మన దగ్గర లేవండి. లేదంటే అవ్వదు కదండీ! అందుకే చాట్ జీపీటీ ఉంది కదండీ! ఆడిని మెల్లగా ఓరి నాయనా చాట్ జీపీటీగా మా బంగారం కదా! మా నాయన కదా! ఓరిచ్చిరా అని మెల్లిగా బతిమాలితే మనకు కావాల్సిన విధంగా అయితే ఈ బొమ్మలు ఇచ్చేసాడండి. హమ్మయ్య! ఇక ముందు వెనక చూడకుండా దడదడలాడించామండి ఇద్దరం. మా రమేష్‌కి జాయిన్ అయిన రెండో రోజే ఈ పెద్ద బండి ఎక్స్‌పీరియన్స్ అయిందండి. కాకపోతే ఇంచుమించు భోజనం టైంకి బండి వచ్చిందండి. ఇదిగో నేనంటే ఎలాగా పని పురుగుని, పనుంటే అస్సలు తినబుద్ధి ఎయదండి. ఎంత లేట్ అయినా సరే పని అయిన తర్వాత తింటాను. అలా చేయడం వల్ల ఇదిగో గ్యాస్ట్రిక్ వచ్చి కొద్దిగా ఇబ్బంది పడతాను. అదేటో నాకు దొరికినోడు కూడా నాలాటోడేనండి. మా రమేష్‌కి ఒరేయ్ రమేష్ 2 అయిపోతుంది తినీరంటే లేదన్నయ్య అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసే తిందాం అనేసి అన్నాడండి. అలాగనేసి నాతో పాటు 4 వరకు ఉండిపోయాడండి. ఇదిగో ఈ మాత్రం డెడికేషన్ ఉంటే ఏ పనైనా వేగంగా వచ్చేద్ది. అదేది నిజమండి. ఏదేమైనా సరే పని, ఆరోగ్యము 2 సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్ళాలండి. లేకపోతే మాత్రం గొప్ప ఇబ్బంది పడిపోతాం. లాస్ట్ మాట అండి. ఇదిగో మన ఛానల్‌లో వీడియోస్ మీకు ఎవరికైనా కొంచెమైనా నచ్చుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అందరికి.